హాయ్ హలో మా ఈ సీతా ఛానల్లో ఓ సరికొత్త ప్రోగ్రాం మీ ముందుకు వస్తోంది. ఆరోగ్య సూత్రాలు చిన్న చిట్కా. చెప్పు రాజా చెప్పు. ముందుగా మీ ఆరోగ్యాన్ని అధిక బరువు నుండి కాపాడుకోవడం ఎలా ఎలా చెప్పు రాజా. మీ పనులన్నీ చకచక చేసుకోవడం ఎలా చెప్పు రాజా ఎలా. మీరు సన్నగా స్లిమ్గా యంగ్గా నాజూగ్గా ఉండటం ఎలా. ఇప్పటికీ సన్నంగా ఉన్నాను, ఇంకా సన్నంగా కావాలి. చెప్పు రాజా. తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్పు. తెలుసుకోండి మా ఈ చిట్కా ద్వారా. ఇప్పుడే చూడండి, ఈ చిన్న చిట్కాను పాటించండి. పాటిస్తాను. చెప్పు రాజా. ముందుగా ఒక బౌల్ తీసుకొని తీసుకొస్తాను. బౌలు రాజా తెచ్చా. అందులో ఒక నిమ్మకాయని కట్ చేసి పిండండి. ఏంటి చెప్పు రాజా. నిమ్మకాయ తేవాలా? ఇప్పుడే తెస్తా. నిమ్మకాయ నిమ్మకాయ అదే తెచ్చా రాజా. చెప్పు రాజా చెప్పు చెప్పు. ఒక స్పూన్ తేనె వేయండి. తేనె ఇప్పుడు చిటికలో తెచ్చేస్తాను రాజా. తేనె ఇదిగో రాజా తేనె. పోస్తున్నాను రాజా పోస్తున్నా. పోసేసే రాజా. రవ్వంత మిరియాల పొడి వేయండి. అది కూడా రాజా ఇప్పుడే తెస్తా. వేసేసే రాజా. దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోయండి. అంతా ఒకసారి కలపండి. కలుపుతున్నా రాజా. ఒక్కసారి తాగండి. ఇలా మాత్రం చేయొద్దు. అలా చేస్తే బీపీ పెరిగి రక్తపోటొచ్చి గుండెపోటుతో మరణిస్తాడు రాజా. కనుక దయచేసి అలా చేయొద్దు. అయ్యా ఎంత పని చేసావు రాజా. అంత పని చెప్తావేంటి రాజా. ఇప్పుడు చెప్పినట్టే చేయాలి. ఒక బౌల్ తీసుకున్నావు. గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయ తేనె మాత్రమే వేయాలి. నిమ్మకాయ తేనె చేసావు. ఇలా మాత్రమే చెయ్యాలి. ఇంతకు ముందులా ఎప్పుడు చేయకూడదు. గుర్తుంచుకోండి, లేకపోతే మీరు మరణానికి దగ్గరవుతారు. నీరసంగా ఉందండి. కొంచెం నొప్పిగా ఉంది విజయ. నానా నానా ఏమైంది నానా? నువ్వేంట్రా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వస్తున్నా నానా. నీకింత దెబ్బ తగిలితే నాకేం చెప్పలేదే నానా. అంత దూరం నుంచి నా కోసం వచ్చావా? నాకేం కాలేదు నాన్న, చిన్న గాయం, ఏం పర్వాలేదు, తొందరలోనే తగ్గిపోతుంది. అదేం నానా చిన్న దెబ్బే అంటావు, ఇంత పెద్ద కట్టు కడితే? నాకేం కాదురా, నువ్వు ఉన్నావుగా నాన్న. జాగ్రత్త నాన్న. నాకేం పర్వాలేదు. ఏమే అబ్బాయి అంత దూరం నుంచి వచ్చాడు, ముందు వాడికి భోజనం పెట్టు. ఎప్పుడు తిన్నాడో ఏమో, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా నాన్న, వెళ్ళు. అయినా వైజాగ్ నుంచి వచ్చావేరా, చిన్న దెబ్బే కదా. అదేంటమ్మా చిన్న దెబ్బే అంటావు? నేను కాకపోతే ఇంకెవరున్నారమ్మా? నాన్న మన కోసమే కదమ్మా, కుటుంబం కోసం కష్టపడి పోషించేది. నిజమేరా, అయినా అంత దూరం నుంచి రావాలా? ఇక్కడ సునీత సుధీర్ ఉన్నారుగా. ఏం కాదులే అమ్మా, రేపు బయలుదేరుతాను. ఎప్పుడు నువ్వేంటమ్మా నాకు ఏం చెప్పకుండా ఉన్నావు? ఏందమ్మా నాన్నకి ఇంత దెబ్బ తగిలితే నాకు చెప్పాలి కదా. నా కొడుకు నా కోసం వచ్చాడు.